బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి శతకోటి వందనాలు. ఈరోజు శనివారము బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మస్థలం బోధన్ నందు ఈరోజు సేవ చేయడానికి సౌభాగ్యం లభించింది మాకు. అయితే ప్రతి రోజు జన్మస్థల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క గ్రామం నుంచి సేవ చేసుకునే సౌభాగ్యాన్ని వారు కల్పించారు. వారికి నిజంగా ధన్యవాదాలు. ఇది ఒక పవిత్ర ధామము. బ్రహ్మర్షి పితామహ జన్మస్థలం ఒక పవిత్ర ధామము. షిరిడి ఎంత పవిత్రమైందో, మరి తిరుపతి పుణ్యక్షేత్రం ఎంత పవిత్రమైందో, అయోధ్య ఎంత పవిత్రమైందో, శ్రీకృష్ణ వారి జన్మస్థలం మధుర ఎంత పవిత్రమైందో, ఈ పత్రిజీ జన్మస్థలం బోధన్ కూడా అంతే పవిత్రమైంది. ఇక్కడ వచ్చి మరి ధ్యానం చేసుకొని, సజ్జన సాంగత్యం చేసుకొని సేవ చేసుకుంటే మన జీవితము ధన్యమవుతుంది. ఎందుకంటే మన జీవితంలో ఏదైతే అనేకమైన మరి అరిషడ్ వర్గాలు, వాసనాలు, వికారాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. మానవుడు మాధవుడు కావడానికి, నరుడు నారాయణ కావడానికి ఇక్కడ ఒక చక్కని అవకాశం ఉంది. చక్కని పిరమిడ్, సావిత్రి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది. చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. ఎంతో గొప్పగా ఇక్కడ మరి ఆ యొక్క విశ్వశక్తి, అద్భుతంగా విశ్వశక్తి ఇక్కడ మనకు ప్రవహిస్తుంది ఒక గంగానదిలో. కాబట్టి అందరం కూడా ఎక్కడ కేవలం నిజామాబాద్ వాసులు కాదు, యావత్ తెలంగాణ, ఆంధ్ర ధ్యానులందరూ కూడా ఇక్కడికి రావాల్సిందే. అంత గొప్ప పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ వచ్చి మరి ఆ పత్రిజీ గారు నడియాడ ఈ యొక్క జన్మస్థలం. శ్రీకృష్ణుడు ఎట్లా మధురలో ఆ బృందావనంలో ఆడుకున్నాడు, ఇక్కడ కూడా పత్రిజీ గారు ఆడుకున్నారు. మరి వారు నడిచారు. ఈ పుణ్యభూమిలో అందరూ వచ్చి ధ్యానం చేసి, సజ్జన సాంగత్యం చేసి, మరి సేవలు చేసి జీవితం ధన్యం చేసుకోవాలని నేను అందరినీ సవినయంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.